హలో అండి, ఇవాల్టి వీడియో ప్రేమ సాంకేతికం. లెట్స్ గో వీడియో. సాయంత్రం 7:30 అవుతుంది. తను ఎందుకు ఇంటికి ఇంకా రాలేదు అంటూ పదే పదే గోడకున్న గడియారం చూస్తూ సోఫాలో కూర్చుంది. తన పక్కనే ఉన్న టేబుల్ మీద ఇంటికి రాగానే ఆరెంజ్ జ్యూస్ ఇద్దామని ఉంచింది. సరిగ్గా 7:40 అవుతుంది. ఎవరో డోర్ దగ్గరికి వచ్చి కంగారు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. డోర్ పక్కన ఉన్న కాలింగ్ బెల్ మీద నొక్కాడు. సార్, ఎప్పుడు ఇంటికి వస్తారా అని మనసులో ఏవో ఊహల ఉయ్యల్లో ఊగుతుంది. కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం విని ఊహల ఉయ్యల్లో నుంచి దిగి ఎప్పుడు చూస్తానా అనే ఆరాటంతో డోర్ తీసి చూసేసరికి ఆశ్చర్యంగా డోర్ అవతల ఉన్న వ్యక్తి సిరిని చూడగానే హత్తుకునే విధంగా కౌగిలించుకున్నాడు. అతనే తన భర్త. తను ఏం మాట్లాడలేదు. కంగారు మొత్తం తగ్గే వరకు కౌగిలించుకున్నాడు. తను కూడా ఏదో అయ్యింది, లేకపోతే ఇతను ఎప్పుడూ భావోద్వేగానికి గురి కాలేదు అంటూ తన కౌగిట్లో చెదదీరుతున్న అతని భుజం మీద తను 2 చేతులు వేసింది. కాసేపు గడిచాక, ఇప్పుడు చెప్పండి సిద్ధు గారు అంటూ సోఫాలో కూర్చోపెట్టి పక్కన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చింది. అది కాదు సిరి, కాస్త వర్క్ ప్రెజర్ అంతే. నిన్ను ఎప్పుడు చూస్తానా అని కంగారుతో వచ్చాను. నిన్ను చూడగానే కాస్త ఎమోషనల్ అయ్యాను అంతే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు అంటూ సగం తాగి జ్యూస్ గ్లాస్ పక్కన టేబుల్ మీద పెట్టాడు. అది సరే, నువ్వెందుకు అంత స్పీడ్గా డోర్ తీశావు? ఏమీ లేదు సిద్ధు గారు, ఎవరా అని చూశాను అంతే. ఏదో కారణం ఉంది, అందుకే అంత స్పీడ్గా వచ్చావు. కారణం లేదు, కాకరకాయ లేదు అంటూ సగం తాగిన జ్యూస్ గ్రేస్ తీసుకుని ఏం చెప్పాలో అనే టెన్షన్ పడుతూ తాగేస్తుంది. సిరి, ఎంత పని చేశావు? నేనేం చేశాను? జ్యూస్ తాగాను అంతే కదా సార్. అంతేనా సిరి అంటూ కొట్టిగా చూస్తూ దగ్గరికి వచ్చాడు. సిద్ధు ఏంటి వింతగా చూస్తున్నారు అని ఆలోచిస్తుంది. ఒక్కసారిగా గుర్తుకొచ్చి మీరు తాగారు కదా అంటూ తన చీరతో పెదవుల్ని తుడుస్తుంది. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.